నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అంటే మనకు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. అటువంటి రాశులు ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు. వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శని వక్రగతి వల్ల కర్కాటక రాశి వారిపైన ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? అయితే అందరిలో ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే వీళ్ళు మొన్నటి వరకు కూడా ఈ శని వక్రగతి చెందడానికి బిఫోర్ వరకు అష్టమ శని అనేది కంప్లీట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇది వక్రగతి వల్ల పోయింది, రివర్స్ వచ్చింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది వాస్తవమా? అది నిజమైతే మరి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి? దాని నుంచి ఎలా బయటపడాలి? ఓకే అమ్మా. ఇప్పుడు మనం ఏం అనుకుంటామంటే కొన్ని గ్రహాలు రివర్స్ వస్తుంది అంటే ఇప్పుడు రాహు కేతులు రివర్సే తిరుగుతూ ఉంటారు. కామన్ గా చెప్పాలంటే వాళ్ళు అసలు ఎప్పుడు కానీ రైట్ సైడ్ తిరగరు, యాంటీ క్లాక్ వైస్ మీకు తిరుగుతూ ఉంటారు కదా, తెలుసు. ఇప్పుడు ఏమైతుంది అంటే వీళ్ళు వగ్రం అవుతారు అట్లా అనే దానికి కొన్ని చక్రాల్లో నిజమని ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వగ్రం కాదని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. కొన్ని సబ్జెక్టులు అట్లా వగ్రం అవుతారు. సరే, ఇప్పుడు వీళ్ళు వగ్ర గదిలో ఉన్నారు అంటే కర్కాటక రాశికి అష్టమాధిపతి ఆయన అంటే అష్టమంలో ఉండి 9th వెళ్ళాడు. యాక్చువల్లీ ఏందంటే వగ్రం అయినప్పుడు ఏమైతుందంటే మళ్ళీ వాళ్ళకి సమస్యలు వస్తుంది. వగ్ర గదిలో కొన్నిసార్లు ఏమవుతాడంటే తను తిరిగి మళ్ళీ కుంభరాశికి వచ్చేస్తాడు. మళ్ళీ తిరిగి ఇంత ముందుకు కూడా చూసారంటే ఏళ్ళ నర్షని జరుగుతూ ఉన్నది మకర రాశికి. అప్పుడు ఏమైందంటే ఎన్నో నెలలు అసలు మళ్ళీ ధనుర్రాశికి వచ్చి మళ్ళీ మకరానికి వచ్చాడు. సో మకరంలోంచి మళ్ళీ ధనుర్రాశికి వెళ్ళాడు. ఇట్లా జరిగినాయి. అట్లా జరుగుతుంది. కొన్నిసార్లు ఏమైతుందంటే వాళ్ళు వగ్రం అయినప్పుడు వాళ్ళకి అర్థం కాదనమాట శనికి ఎటు వెళ్ళాలని, దారి తెలియక మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇప్పుడు నార్మల్ గా అంతా చాలా మంచిగా తెలివిగా ఉండే వాళ్ళకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవుతుంది. వాళ్ళు మరీ వాళ్ళకి అర్థం కానప్పుడు ఏమైతుందంటే ఎక్కువ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఏం డెసిషన్ తీసుకోలేదు కదా. అలానే ఆయన కూడా వగ్రం అయిపోతే ఏంది, తన బ్రెయినే పనిచేయదు. అప్పుడు అసలు అర్థం కాకుండా రివర్స్ కూడా తిరుగుతాడు కొన్నిసార్లు. సో అప్పుడు కొంచెం సమస్యలు ఎక్కువనే ఇస్తాడు. అయితే కొన్ని నెలలు కొన్ని రోజులు ఎట్లా రివర్స్ తిరిగి ఉండేసి మళ్ళీ సేమ్ అదే రాశికి వెళ్ళిపోతారు. అప్పుడు వరకు ఏమైతుందంటే ఇప్పుడు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. అష్టమాధిపతి అనేటప్పుడు అష్ట కష్టాలు ఇస్తాడు. సరే, మనం ఇక్కడ వచ్చి ఏమైతుందంటే కర్కాటక రాశికి ఇట్లా మీనంలోంచి మళ్ళీ వాళ్ళు కుంభానికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటుంది. అంటే ఆరోగ్య విషయం మెయిన్. సో నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ఇంట్లో ప్రతి దానికి వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు వాళ్ళకి ఎవరు వాల్యూ ఇవ్వరు, గొడవలు ఇట్లాంటిది వస్తుంది. సో అష్టమంలో ఉన్నాడు కదా, వీళ్ళు ఏది చేసినా తప్పునే అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళు మాటలు కానీ అన్ని అట్లనే ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో ఉన్న శని వాక్ స్థానంని చూస్తాడు. అప్పుడు వాక్ అంటే వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పేది అంతా వాళ్ళకి అంత ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తుంది. సో అలానే వీళ్ళు బిహేవియర్ అలా అనిపిస్తుంది ఆ టైమింగ్ లో. అంతే, టైం బాగాలేనప్పుడు అంతే కదా. మంచి చేసినా చెడవుతుంది అంటారు కదా, ఆ పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే వగ్రగదిలో ఉన్న శని ఇక్కడ కర్కాటకానికి 7th 8th లాడవుతాడు. 7th వచ్చి వివాహం గురించి ఉండేది, తర్వాత వచ్చి హస్బెండ్ గురించి ఉండేది, మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేదు మ్యారేజ్ అయిన వాళ్ళు భార్య గురించి ఉండేది. నెక్స్ట్ 7th హౌస్ వచ్చి బిజినెస్ పార్ట్నర్ గురించి ఉండేది. అవి కాకుండా జనుల మధ్యలో ఒక మంచి నేమ్ రావాలంటే జనవశ్యం కూడా 7th హౌస్ అని పెట్టి ఉంటుంది. సో ఇదంతా కూడా కర్కాటక రాశికి సంబంధించింది. ఇప్పుడు శని వగ్రంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇదన్నీ సమస్యలుగానే ఉంటుంది. అంటే ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, లేదా వివాహం ఆలస్యం అవ్వడము, లేకపోతే సంబంధాలు చూసి వాళ్ళకి మంచిగా అనిపించిన సంబంధం ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవడము. సో ఇట్లాంటిదంతా ఉంటుంది. నెక్స్ట్ అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఇంట్లో కష్టాలు, గొడవలు ప్లస్ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మేజర్ గా ఉంటుంది మా కర్కాటక రాశి వాళ్ళకి. ఓకే. అది అంటే మీరు అన్నట్టు ఇందాక జనాల్లో నేమ్ లేకపోవడము ఇదంతా కూడా ఇప్పుడు ఈ టైం పీరియడ్ వరకేనా? నవంబర్ వరకేనా? నవంబర్ వరకుమే. ఓకే. తర్వాత ఏంటంటే ఆయన ఎట్లానే 9th హౌస్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద సమస్యలు అయితే ఇవ్వడు. కర్కాటక రాశికి ఆల్రెడీ ఏమైతుందంటే ఈ శని ప్రభావం కాకుండా రాహు కేతుల ప్రభావం ఎక్కువ ఉంది ఇప్పుడు గోచర రీతిగా. ఎందుకంటే ఈయనకు కర్కాటక రాశికి 2nd హౌస్ లో కేతు ఉన్నాడు, అష్టమంలో రాహు. 2nd హౌస్ లో ఉన్న కేతు వల్ల కుటుంబంలో సంచలనం ఎక్కువ ఉంటది, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కొంచెం
ఈ అష్టమ శని తొలగిపోయిందని కాకుండా ఈ కేతు రావడం ఇంకా సమస్య అయిపోయింది. ఇది ఎప్పటి వరకు అంటే యాక్చువల్లీ ఇది 1.5 year ఉంటుంది కేతు. ఇప్పుడు లాస్ట్ 3 months గా అసలు ఇక్కడ వచ్చిండు కదా ఆయన కర్కాటకంలో, అంటే సింహానికి వచ్చినాడు కదా కేతు. సింహం అనేటప్పుడు వాళ్ళకి కర్కాటకానికి 2nd house, అది ధనస్థానం ఉంటుంది, కుటుంబ స్థానం ఉంటుంది, డబ్బుల విషయంలో కూడా సమస్యలు, ఇప్పుడు ఆర్థికంగా కూడా సమస్యలు ఉంటుంది, ఇంట్లో గొడవలు ఉంటుంది. జనరల్ గా ఏమైతుందంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి భార్యకు అసలు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతా ఉంటుంది. హస్బెండ్ కర్కాటక రాశిలో ఉంటే భార్య ఉంటుంది. ఒకవేళ భార్య జాతకం కర్కాటక రాశి అయితే హస్బెండ్ కి సమస్యలు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆరోగ్యపరంగా. ఎందుకంటే కుటుంబం అంటే అక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి సో మేజర్ గా ఇక్కడ ఏంటంటే భార్య గురించి లేదు భర్త గురించి ఆ రాశిని పెట్టి వాళ్ళకి ఆ 2nd house అనే దాని వల్ల. ఇంకొకటి ధనస్థానం కూడా అవే కదా, ధనస్థానం అనేటప్పుడు మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు, సో కొన్ని గొడవలు కూడా ఉంటాయి. అంటే ఇంట్లో గొడవలు ఎప్పుడు, ఎందుకంటే కేతు అనేటప్పుడు కేతుకు 5 తలలు, ఒక చిన్న విషయాన్ని 5 రకంగా థింక్ చేసి ఇంట్లో పెద్ద గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఒక తల ఉంటేనే క్రియేట్ చేసి రకరకాల ఆలోచనలు క్రియేట్ అవుతాయి. ఓకే ఓకే, ఒక తల ఉంటేనే ఎంత ఆలోచనలు, అంటే 5 తలలు ఉంటే ఎంత ఉంటుంది చెప్పండి. సో అలా బాధపడుతూ ఉంటారు, బుర్ర ఖరాబ్. అంతే, అది అసలు చిన్న చిన్న విషయానికి కూడా డౌట్ అనుమానించడము. ప్లస్ అది కాకుండా ఏదైనా ఒక చిన్న థింగ్స్ ఏదో ఒకటి షాపింగ్ చేసాము కొనుక్కుని వచ్చామంటే మళ్ళీ అది ఇది కరెక్టా కాదా, బ్రాండ్ ఇది మంచి బ్రాండా లేదా, ప్రతిదీ సో వాళ్ళే ఆలోచన చేసి కొనుక్కుని వచ్చి ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇవన్నీ కొన్ని ఎక్కువ డీప్ గా వెళ్తారనమాట. ఎప్పుడైనా కేతు వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి బాగాలేనప్పుడు ఎక్కువ థింకింగ్ ఉంటుంది. అంటే ఇది దాదాపు 1 year 1.5 year అంటే 1 year 3 months అయింది. ఓకే, ఇప్పుడు గోచార రీతిగా ఉన్న మన శని గురించి మాట్లాడుతున్నాము, కానీ ఇది సమస్య ఉంది కర్కాటక రాశి. ఓకే, మరి దీని నుంచి ఎలా బయటపడొచ్చు అంటారు? తప్పకుండా. ఇంకొక విషయము, ఇప్పుడు మిథునంలో గురువు ఉన్నాడు, 12లో ఉన్నాడు గురువు, మీకు తెలిసే ఉంటది. కర్కాటకానికి 12లో గురువు మంచోడు కాదు. సో గోచార రీతిగా ఇక్కడ మేజర్ పెద్ద గ్రహాలు అంటే ఇయర్లీ ప్లానెట్స్ అని చెప్పేవాళ్ళు ఈ 4 కదా, రాహు కేతులు, తర్వాత శని, గురు. బట్ అయితే ఇక్కడ గురు 12లో ఉండడం వల్ల ఏమైతుంది, ఆరోగ్య సమస్యలు ఉంటుంది అన్ని విధంగా. అంటే 6, 9 స్థానానికి అధిపతి గురు, అయినా మంచిగా లేదు. సో అప్పుడు కర్కాటక రాశికి ఓవరాల్ గా చూసారంటే రాహు కేతుల వల్లనే మంచిగా లేదు, అండ్ గురు బలం లేదు అసలే. అవి కాకుండా శని వేరే ప్రభావం ఇప్పుడు వగ్రగదిలో ఉంది, కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పొచ్చు కర్కాటక రాశి వాళ్ళు. అవును, అంటే ఒకవేళ వగ్ర నివర్తి అయిన తర్వాత శని ప్రభావం తగ్గుతుంది, కానీ ఈ రాహు కేతులు గురువు ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే గురువు ఇయర్లీ వన్స్ తిరుగుతూ ఉంటాడు. సో ఆయన కూడా మన 3 months బ్యాక్ అసలు మిథునానికి వచ్చాడు కదా, మళ్ళీ జన్మ గురుగా వస్తాడు, అది కూడా అంత మంచిది కాదు. అది నీ ప్రాబ్లమే ఉంది జన్మ గురువు వచ్చినప్పుడు. మరి దీనికి రెమెడీ అండి? ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే కర్కాటక రాశికి ఈ రాహు కేతులకి మళ్ళీ గురికి, అది కాకుండా ఇప్పుడు వగ్రమైన శనికి ఇవన్నీ చేయాలి కదా. కానీ తప్పకుండా అయితే పూజలు చేసుకోవడం వల్ల మంచిదే. మరీ జాతక రీతిగా కర్కాటక రాశి ఎక్కువ సమస్యలు ఎక్కువ ఉందంటే తప్పకుండా జాతకం చూసుకుని అసలు దాని తర్వాత వాళ్ళు నడుచున్న దశాన్ని పెట్టి అప్పుడు పూజలు చేయడం మంచిదన్నమాట. అంటే ఇష్టానికి ఏదో ఒకటి చేసుకునే దానికన్నా ఇబ్బంది పడతామో మళ్ళీ అది ఫలితం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి పర్సనల్ చార్ట్ చూపించి దానికి సంబంధించిన పూజలు చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పూజలు అంటే ఇప్పుడు ఈ 4 గ్రహాలకు చేయాలి, తర్వాత వాళ్ళ జాతక రీతిగా ఏం దశ జరుగుతుందో అది మనకు చూడాలి. సో ఇవన్నీ చూసుకుని ప్రాపర్ గా ఇవ్వడం మంచిది. ఇప్పుడు ఏదో సింగిల్ గా వాళ్ళు శని వరకు అంటే చెప్పొచ్చు, ఇప్పుడు అన్ని సమస్యగా ఉంది కదా, అందుకని చూడాలి జాతకం. ఓకే, ధన్యవాదాలండి. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి